విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఓ విద్యార్థి తనకు ఇష్టమైన నాయకుడు జగన్ అని చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తావించారు. విద్యాలయాల అభివృద్ధికి కీలకంగా పనిచేసిన నాయకుడిగా జగన్ విద్యార్థుల హృదయాలలో హీరోగా నిలిచిపోయారని అన్నారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో జగన్ అహర్నిశలు శ్రమించారని రాంబాబు పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అమ్మ ఒడి వంటి పథకాలను అమలు చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు ఆశాజ్యోతి చూపిన నాయకుడిగా జగన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని ఆయన అభిలాషించారు. మాక్ అసెంబ్లీ పెట్టారు. అయితే ఇక్కడ 3 గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ. 3 గంటల సేపులో గంటన్నర సేపు మన గురువు గారి ఉపన్యాసమే. ఎవరు? లోకేష్ గారి నాన్నగారి ఉపన్యాసం. కాముగా వెళ్ళిపోవడమే కాదు, దానిలో ఒక పాత్రధారుని ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర వహించాడు, ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో, సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చూసారా మీరు? చూడపోతే చూడండి. అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే, స్కూళ్ళు బాగు చేశాడండి, చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఏదో తిమ్మిని బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకో తెలుసా? విద్యాలయాలని బాగు చేసినటువంటి, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి, అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు. దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను.